యెహోవాకు సాధువును చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవా దేవుడని తెలుసుకొనండి. ఆయన మనల్ని పుట్టించును, మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలు, ఆయన మేపి గొర్రెలము. కృతజ్ఞాపన చెల్లించడానికి మనం ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామం కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీ అందరికీ శుభ శుక్రవారపు వారం సంబంధమైనటువంటి శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఎంతగానో గడిచిన వారపు దినాలన్నీ తన సజీవ లెక్కలో కాపాడి తిరిగి యొక్క శుభ శుక్రవారపు ఆరాధనలో మనం అందరము కూడినుడికి ఇచ్చిన దేవుని అవకాశం బట్టి మనం అందరము సంతోషబద్ధమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే యొక్క పరిశుద్ధ శుక్రవారము మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నూతన నామానికి, కన్నమైన నామానికి వందనములు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. ఆయన గతించినటువంటి వారపు దినాల నుంచి వారపు దినాల వరకు సజీవ లెక్కలు కాపాడి తీరి యొక్క శుభ శుక్రవారం మేమందరం ఆరాధించే అవకాశం బట్టి నీకు వందనములు, స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. ప్రభు మెస్సే ప్రార్థన జ్ఞాపకం చేసుకుని తండ్రి, అనేక మంది ప్రభుని యొక్క సన్నిధానం రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు యొక్క చిన్న సంఘము ప్రభు నానాటికి పెద్ద సంఘంగా మారడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు. అనేక మంది రక్షణ పొందినైనా ఇక సత్యవాక్యాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. ప్రభు యొక్క పాటల్లో తోడున్నాను తండ్రి, వాక్య పరిచయంలో తోడున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు ప్రభు. యొక్క యవనస్తులను బట్టి, యవనస్తుల కుటుంబం బట్టి యవనస్తులు ఏ విధంగా నడవాలో, యవనస్తులు ప్రభు ఏ విధంగా ప్రభుని సన్నిధిలో ప్రభు ఎదగాలో అట్టి జ్ఞానం కూడా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభు ఈ కార్యక్రమంతో తోడున్నాడు తండ్రి, ఘనముగా ప్రభా జరిగించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మెస్సియా సంఘ కోయర్ వారు వచ్చినట్లయితే మొదలు మనకి గీతాలు పాడి వినిపిస్తారు. Hallelujah.
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా నే స్థితిలో ఉన్నా, నేనేమైనా నే స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే ఆనిచేయ చూసిన మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే ఆనిచేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. సంఘం అందరం నిలబడదాం. కార్యక్రమాలను ప్రారంభించుకుందాం. మనమందరము ఆయన ఆరాధన చేసినప్పుడు శక్తితోనూ బలంతో హల్లెలూయా. కరుణా సంపన్నుడా, వీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలే నిరంతరం నేను ప్రకటించెదా. కరుణా సంపన్నుడా, వీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలే నిరంతరం నేను ప్రకటించెదా. నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా. సాక్షికుడా, నీకోసమే నా జీవితం, నీకోసమే నా జీవితం. కరుణా సంపన్నుడా, వీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలే నిరంతరం నేను ప్రకటించెదా.
కళ్ళు మూసుకొని మీ చేతులు హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. మనం కలిసి మన గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు అయిన ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని మనం స్తుతించి ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అత్యున్నత సింహాసనంపై పాట పాడుతూ ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలని మనసు దేవుని పేరట మనం చేస్తున్నాం. ఆసీనుడమైన మన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిని గొప్ప దేవా, గొప్ప దేవా, గొప్ప దేవా, నీకు హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. ప్రతి ఒక్కరు హల్లెలూయా, 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 హల్లెలూయా,
అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అందరూ హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనకి ఎన్ని బాధలు ఉన్నా గొప్ప దేవుడు, బాధ కూర్చే దేవుడు. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా అయినా నీకు వదనాలు తండ్రి ప్రభా. రాజా నేను కనపరుస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకు వదనాలు తండ్రి ప్రభా. గనడానికి ప్రభా నీకు స్తోత్రములైనా. కనికరపుండా నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రములయ్యా. రాజా నీ కనికరమును ప్రభు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. రాజా నేను కనికరపుండా నీకు స్తోత్రములయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును తండ్రి నీకు అలాగే సమస్యలు ఉన్నాయి దేవుడు తండ్రి పోన్నారు ప్రభావ. ఆ సమస్యలు చూడండి ఇచ్చేది తండ్రి. అలాగే ప్రభు ఎంతో మంది ప్రభావ బలహీనంగా ఉంటున్నారు ప్రభావ. అందరూ ముట్టండి ప్రభావ. ఎంతో మంది కూడా పని లేక బాధపడుతున్న మన సాయం దాయిచ్చేది తీసుకుంటున్నారు ప్రభావ. అలాగే ప్రభుత్వం దురాత్మ పీడించకుండా పీడింపబడిగా ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఇచ్చిన వాళ్ళు అమీన్ అమీన్ అమీన్. ఇంకనో ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వమైనా ఇంకనో ప్రభుత్వం వేదనతో బాధపడుతూ వేదన కూడా ఇచ్చేది తండ్రి. ఇంకనో ప్రభుత్వం కాలస్థంలో ప్రభు మందులు చేతులు అర్పించినాం తండ్రి. ఇంకనో ప్రభు జరగబోతున్న ఆరాధన తోడుకొని నడిపించింది తండ్రి. ఎవరైతే ఆయన వారు జీవించి ఆశీర్వదించండి ప్రభు. చిన్న మంది పెద్ద మందిగా చేయడం మీకు పని వచ్చింది ప్రభు. ఈ సంఘానికి ఏ అవసరం రాజా మీరు తీర్చండి నాయన. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా అవును తండ్రి ప్రభా. సహాయం దయచేయనైనా. నీకు స్తోత్రములు నాయనా. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా. నీకు వందనాలు తండ్రి ప్రభా. అవును తండ్రి నాయనా. అవును తండ్రి అవును నాయనా. ఎవరైతే ఏ అవసరాలు వచ్చినారో అవసరం తీర్చండి తండ్రి. ఈ మందు ప్రతి బిడ్డను తాకండి ప్రభు. దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభు ఇదిగోనైనా ఏమీ లేని వారు ప్రభు తండ్రి. ఇదిగోనైనా దీనిలో మేము ప్రభు దరిద్రము ప్రభు తండ్రి మమ్మల్ని ప్రభు ఇదిగోనైనా ఆదరించి తండ్రి ప్రభు బలపరిచిన తీసుకోవడం ప్రభు. ముఖ్య సమయంలో ప్రభు సమయంలో ఈ బాధను కొడుతున్నాం ప్రభు తండ్రి.
మమ్మల్ని ప్రభు దీవించి ఆశీర్వదించిన ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించిన తండ్రి ఎంతో మంది ప్రభు గృహాలు లేక బాధపడుతున్నారు ప్రభు. గృహాలు గృహాలు కట్టి ఉన్నారు ప్రభు. వారి పనులు కూడా సక్రమంగా ప్రారంభించిన తండ్రి. వ్యాపారాలు మొదలు పెడుతున్నారు ప్రభు. వాటిని కూడా సఫలం అభివృద్ధి పరచమని ప్రార్థన చేసినాను తండ్రి. ప్రభు మాకు విరోధంగా ఉన్నవారు ప్రార్థన చేసినాం తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించిన ప్రభు. వాళ్ళ మంచి తండ్రి మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మందిరం ఉన్న ప్రతి బిడ్డ వారు ప్రార్థన చేసినాం తండ్రి. నిమిత్తమైతే వచ్చినారు అన్ని ఎరువున్న దేవుడు ప్రభు. వారందరూ ఆశీర్వాదం నెరవేర్చమని ప్రార్థన చేసినాం తండ్రి. దీవించి ఆశీర్వదించిన ప్రభు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రభు జరగబోతున్న ఆరాధనలో మీ తోడుకున్న స్థానం నడిపించండి. ఇంకా నువ్వు ప్రభు ప్రతి బిడ్డని మీ చేతిలో పుష్పాలు తండ్రి ప్రభా. ఇంకా ఈ చిన్న సంఘాన్ని ప్రభు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు. ఇంకా ప్రభు వాక్యంలో మీరున్నమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి దైవజనులు ప్రభు ఏ వాక్యం చెప్పబడుతున్నారో ప్రభు ఆ వాక్యాన్ని విని ప్రభు గ్రహించి ప్రభు వాక్యానుసారంగా నడుచుకునే ప్రభు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఇంకా ప్రభు సాక్ష్యాలు కూడా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పించిన ప్రభు. మా నడిపించే గొప్ప దేవుడిని నమ్ముచు ప్రభు. నేను ఆరాధిస్తూ విశ్వసించే వారికి మమ్మల్ని సిద్ధపరచమని ఇంకా జరగబోయిన కార్యక్రమంలో తోడుకుని నడిపించమని మా రక్షకుడైన విమోచకుడైన యేసుక్రీస్తు వారిని మమ్మల్ని ప్రార్థించి బ్రతిమారి వేడుకొంచున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ప్రతి ఒక్కరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. పాటల్లోనూ ఆదరణము నడిపించినటువంటి మెస్సేజ్ ప్రార్థన సంఘ కోయర్ వారికి మనం తెలియజేస్తున్నాము. సంఘమంతా అదే విధముగా నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 19వ కీర్తన మన మధ్య ఉన్నటువంటి రమేష్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుంచి 19వ కీర్తన. హలో. కీర్తనలు 19. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి నుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తి నుల్లసించుచున్నాడు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనమును నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును.
దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగును. సమయం ఉదయ కూర్చుందాం. వాక్య పట్ల భాగం నడిపించినటువంటి రమేష్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. సాక్ష్యాల సమయము దేవుడు మీ పట్ల చేసినటువంటి సాక్ష్యాలు ఇక సంఘంలో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. దేవుని నామానికి మేము కలిగిన కనుక కూడి వచ్చి మీ అందరికీ వందనాలండి. సంబంధించిన దయచేయడానికి నా ప్రత్యేకమైన వందనాలు. సాక్ష్యం ఏంటంటే ఈ నెలలో దేవుడు గొప్ప కార్యం అండి నా పట్ల, నా కుమారుడి పట్ల చేశారండి. నా కుమారుడికి ఇదివరకు 2 సంవత్సరాల క్రితం కిడ్నీలో స్టోన్స్ ఉన్నదని ఆపరేషన్ చేయించారండి. చేస్తే అది ఏంటంటే కరెంటు ద్వారా చేశారండి. ఇప్పుడైతే మరలా అదే కిడ్నీలో ఇంకా ఎక్కువ రాళ్ళు పెరిగితే చాలా విపరీతమైన బాధపడుతున్నాడండి. నాతో చెప్తే నేను ఎక్కడ బాధపడతానని నాతో చెప్పకుండా పిల్లడు చాలా బాధపడ్డాడండి. బాధపడితే మొన్న ఓట్ల ఎలక్షన్ అయ్యాక తర్వాత రోజు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే అన్నారంటే అర్జెంటుగా ఆపరేషన్ పడాలి, లేకుంటే కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది, చాలా తీవ్రంగా ఉంది నీ పరిస్థితి అని అన్నారండి. ఇంకా వాళ్ళ చెల్లి నాకు ఒక బాబు పాపనండి, వాళ్ళ చెల్లికి చెప్పి బాధపడ్డాడంట. బాధపడితే ఆ పాప నాకు ఫోన్ చేసింది, అమ్మ నీ పరిస్థితి ఏం బాగాలేదు, నువ్వు ఒకసారి అడిగి ఫోన్ చేయండి. ఆ పిల్లడికి ఫోన్ కూడా లేదండి. నేను ఇక్కడి నుంచి ఫోన్ పంపిస్తే ఆడు పోగొట్టేటే ఉంటాడండి. ఫోన్ కూడా లేదు. నాకు కోపం వచ్చి ఇంకెన్నిసార్లు నేను ఫోన్ పంపించాను ఫోన్లో. నేనైతే నేను మాట్లాడినని అనుకుని ప్రార్థన కాబట్టి నేను మానలేదని బిడ్డ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాను. ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థన చేస్తే ఆ బిడ్డ మీద ఒక చీకటిగా కనిపించిందండి. ఏంటి తండ్రి ఇలాగని పక్క వాళ్ళకి ఫోన్ చేసి చెప్పానండి. మా వాళ్ళకి ఒకసారి ఇవ్వండి ఫోన్ అని చెప్తే మాట్లాడాడండి. మాట్లాడితే ఏంటంటే ఇలాగా ఆ బాబుకి మ్యారేజ్ అయిపోయిందండి. ఒక బాబు కూడా నా బాబుకి. ఏంటంటే ఇలాగా పరిస్థితి బాగాలేదమ్మా, నువ్వుతో చెప్తే బాధపడతావని అని అన్నాడండి. సరే ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకుంటే ఆ బాబు కొంచెం విశ్వాసంగా ఉండడండి. అదే నాకు బాధ. సరే చేసుకుంటానులే అమ్మ అన్నాడండి. మొన్న లక్షవారం నా దగ్గర అయితే అప్పుడు రూపాయి లేదండి. వాళ్ళైతే 60,000 70,000 తెచ్చుకోమన్నారండి భీమవరం హాస్పిటల్లో. నేను ప్రార్థన చేస్తానండి. ప్రార్థన చేస్తే దేవుని మహాకృప ఏంటంటే ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగా ఆపరేషన్ చేశారండి. ఆపరేషన్ చేశారు. ఆ బాబుకి కిడ్నీ ఓపెన్ చేశారు, వాళ్ళు తీశారండి. ఇక ఆదివారం మొన్న ఆదివారం చేశారండి. ఆదివారం సోమవారం మంగళవారం అండి. అసలు ఆ పిల్లడు మాకు దక్కుతాడని కూడా అనుకోలేదండి. అసలు నేను ఒక రోజంతా ఉపవాసం ఉండే బిడ్డ కోసం ప్రార్థన చేశానండి. దేవుడు ఎంతో మహాకృపను బట్టి ఆ బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాడండి. ఇంకోటి ఏంటంటే ఆ బిడ్డ మొన్న బుధవారం హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక ఆరోగ్యశ్రీ ఆగిపోయిందండి. నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేదండి. నేను అంతకుముందే 1,25,000 మా తమ్ముడికి తెలిసింది. వాడే కట్టాడు డబ్బులు, వాడే కట్టాడండి. మా తమ్ముడు శ్రీనివాస్ అని మా తమ్ముడండి, మా తమ్ముడు వాడే కట్టాడండి. నాకు 2 నెలల జీతం తీసుకుని నేను ఒక బాకీ కట్టాలి, ఇంటి పట్టకైతే వదలదీయాలని నేను కట్టేశానండి. చేతిలో ఉన్న డబ్బులన్నీ కట్టేశానండి. నా చేతిలో అయితే జీతం కూడా ఈ నెల కూడా జీతం సరిగా రాదండి. నాకు వచ్చే నెల కూడా రాదండి. ఏదో ఇంట్లో పరిస్థితులను బట్టి ఏమన్నా ఇవ్వాలనుకుంటేస్తారండి. దేవుడు మహాకృప ఏంటంటే ఆరోగ్యశ్రీ ఆగిపోయిందండి. బిడ్డ బయటకు వచ్చాక
ఆర్ఎక్స్ ఆగిపోయింది. వాడికి మరలా 40 రోజుల వరకు వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తారండి. దేవుడు మహా కృప అండి. నిజంగా నా పట్ల ఎంత మేలు చేశాడంటే దేవుడు నమ్ముకున్న వారిని ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టాడండి. నా కోసం, నా కుటుంబం కోసం, నా భర్త, నా కుటుంబం రక్షణ కోసం మీరందరూ మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మీ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ఒక అయ్యగారికి అమ్మగారికి అన్నాను. ఇక్కడ వచ్చి మీ అందరికీ నా వందనాలు. నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. మా డాక్టర్కి 75 years ఉంటాయి. లాస్ట్ గురువారం ఆయన 9 లక్షల వరకు హాస్పిటల్లో మర్చిపోయిపోయారు. నేను చూసిన తర్వాత నాకు భయం వేసింది, ఇంత కట్టు ఉందేంటి అని నాకు భయం వేసి వెంటనే డాక్టర్కి కాల్ చేశాను. డాక్టర్ అన్నారు ఆ డబ్బులు తీసుకొని మీ దగ్గర ఉంచు, నేను శనివారం తీసుకుంటా అన్నారు. సో అక్కడ పెట్టి లాక్ చేసి మళ్ళీ ఎవరైనా తీసేసుకుంటారేమో అని భయం వేసి మళ్ళీ హాస్టల్కి తీసుకొని వచ్చేసాను. తర్వాత సాటర్డే రోజు తీసుకెళ్ళి డాక్టర్కి ఇస్తే డాక్టర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా థ్యాంక్స్ దివ్య. యాక్చువల్లీ డబ్బులు నాకు కాదు, పేదవాళ్ళకని తీసి ఉంచిన డబ్బులు. చాలా మందికి నేను సమాధానం చెప్పాలి. చాలా థ్యాంక్స్ అని చెప్పి నాకు ఒక 100 రియాలు ఇస్తే నన్ను డాక్టర్ వద్దు డాక్టర్, నాకు మీరు ఏమైనా మర్చిపోతే తీసి ఉంచాల్సిన బాధ్యత నాది. సో నాకు వద్దు, ఈ డబ్బులు నేను తీసుకోవడం నాకు ఇష్టం లేదంటే లేదు నువ్వు ఉంచావని నేను ఇవ్వట్లేదు, కానీ ఇది నా గిఫ్ట్ అని అన్నారు. సో యాక్చువల్లీ డాక్టర్ ఇచ్చిన గిఫ్ట్ కాదు, అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నాకు. ఎందుకు చెప్పగలనంటే ఎప్పుడు లాస్ట్ ఫ్రైడే నేను ఎక్కడో వాక్యం చదివాను, మనం ఎప్పుడైతే దేవుడికి ధారాళంగా ఇస్తామో దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టమైనని. సో శుక్రవారంలో నాకు నమ్మి కొంచెం ఎప్పుడు వేసేదానికన్నా కొంచెం ఎక్కువ బాగా వేసాను. సో సాటర్డే రోజు దేవుడు దానికి 2 ఎంతలు చేసి తిరిగి ఇస్తారు. ఆయన డబ్బులు ఆయనకి ఇస్తే ఆయన నాకు తిరిగి డబ్బులు ఇవ్వడం ఏంటో నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ ఇదంతా దేవుడు చేశారు. సో దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకా నాకు అయ్యగారు అమ్మగారు చేసే ప్రార్థన, సగం చేసే ప్రార్థన చాలా ఇష్టం, గౌరవం. సో మా మమ్మీ కోసం, మా డాడీ కోసం, మా తమ్ముడి కోసం, నా కోసం ప్రేర్ చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఇంకెవరైనా లేనట్లయితే సాక్షాత్ కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ శ్రీనివాస్ గారు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తారు. కృపాశక్తి సంపూర్ణ ప్రేమలను తండ్రి దయగలమని నీకు వందనాలు స్తోత్రాలయ్యా యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేము కూడి ప్రభా నిన్ను ఆరాధించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా ప్రభా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏ విషయంలో ప్రభా ఎటువంటి కష్టాలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో ఎరిగిన వాడు తండ్రి. వేసిన మీ ప్రభా మీ అమూల్యమైన హస్తంతో ప్రభావ స్వస్థపరచమని ఆదుకోమని వేడుకొచ్చినాం తండ్రి. వేసి ఏ ఉదయాన్ని ప్రభా సాక్షి చెప్పినటువంటి ప్రభా సిస్టమ్ బట్టి ప్రార్థించింది ప్రభా. వాళ్ళు ప్రభ చేసిన ప్రభా గొప్ప అద్భుతానికే మీకే స్తోత్రాలు ప్రభా. మా అక్క ప్రభ చేసిన ప్రభా సాక్ష్యాన్ని ప్రభా ఎస్ఐ నువ్వు చేసిన త్యాగానికి ప్రభు మీకే ఉన్నదాలు తండ్రి. మా మేనల్ని ప్రభా నీ అమూల్యమైన రెక్కల చాటు భద్రపరిచి క్షేమంగా ఆపరేషన్ ప్రభా చేయించి ప్రభా తీసుకొచ్చిన దేవ నీకే స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ప్రభా తను ప్రభా నీలో భయభక్తులు కలిపి నడుచుకోవడానికి ప్రభా తను స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా గాయాన్ని దూరపరిచిన గాయాన్ని ప్రభా మాన్పించమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా దుబాయ్ వెళ్తాను ప్రభా విశ్వచ్చింది ప్రభా గాయాన్ని ప్రభా స్వస్థపరచు ప్రభా క్షేమంగా అది వేసిన వెళ్తాను తోడ్పడమని వేడుకొంచున్నాం తండ్రి. అదేవిధంగా సిస్టర్ ప్రభా దివ్య సిస్టర్ ప్రభా చెప్పిన సాక్ష్యం ప్రభు ప్రార్థించినాం తండ్రి. ఇస కుటుంబంలో ప్రభా శాంతి సమాధానం దయచేయండి ప్రభా. నీ కృపను ప్రభా కుటుంబంపై ఉంచమని వేడుకొచ్చిన తండ్రి. ఆ నాన్నగారికి ప్రభా వేసిన నాకు వేలు ప్రభ తగ్గించమని వేడుకొచ్చినాం తండ్రి. ఆ సిస్టర్ గారు ప్రభా
అలా అమ్మగారి కర్త రావడానికి ప్రభు ట్రై చేస్తుంది ప్రభు. ఆ విషయాలు తోడమని ప్రేమలో తోడని వేడుకొచ్చిన తండ్రి. అనుదినము ప్రభు నీలో భయభక్తులు కలిగి ప్రభు నీ రాజ్యంలో ప్రభు చేరటానికి ప్రభు ఈ లోకరీతిగా జీవించుకున్న కుటుంబాన్ని నీ హస్తాన్ని ఆ కుటుంబం ఉంచమని వేడుకొచ్చిన తండ్రి. ఆ సిస్టర్ చేయి పనిలో తోడైన ప్రభు, చేయి జాబులో తోడైన ప్రభు నేను నమ్ముకున్న వాడిని విడవవు ప్రభు, ఎడబాడవు ప్రభు, నీకే స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ప్రతి కుటుంబంలో ప్రభు ఆస్వాదించిన వాళ్ళ కుటుంబంలో ప్రభు నీ నిండైన దీవెనలు కుమ్మరించమని ఈ మెస్సేజ్ సంఘాన్ని ఆస్వాదించిన మెస్సేజ్ సంఘంలో ఉన్న లోటుబాట్లు ఎరిగిన వాడు ప్రభు ఈ సంఘాన్ని ఆస్వాదించిన అంచులంచులుగా అభివృద్ధి చేయమని ప్రభు మా దైవజనులను ఆస్వాదించమని కుటుంబంలో ప్రభు ఏ సమస్యలు ఉన్నాయి ప్రభు కుటుంబంలో ప్రభు నీ అమూల్యమైన ప్రేమను ప్రభు సహాయాన్ని దయచేయమని కుటుంబంలో తోడే ఉండమని అదేవిధంగా మా కుటుంబాన్ని ఆస్వాదించమని ప్రభు మా బిడ్డలను ఆస్వాదించమని మా తల్లిదండ్రులను ఆస్వాదించమని మా దేశాన్ని ఆస్వాదించమని ప్రభు ఏడుకొచ్చినాం తండ్రి. ఈ ఉదయాన్నే ప్రభు మా దైవజనులు ప్రభు ఏమైతే వాక్యాన్ని మాకు విత్తుచున్నారో ప్రభు వాక్యాన్ని సారంగా మేము జీవించడానికి ప్రభు మా హృదయాన్ని తెరవమని వేడుకొచ్చినాం తండ్రి. ఎస్ అయినా ఈ ఉదయాన్ని ప్రభు పేలుకొని ప్రభు నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన గొప్ప ధన్యతకి మీకు స్తోత్రాలు ప్రభు. అదేవిధంగా చాలామంది దూరమవుతున్నారు తండ్రి, ఈ సన్నిధికి రాక ప్రభు లోకరీతిగా జీవిస్తున్నారు తండ్రి. అటువంటి వారిని పరి మార్చిన ఆయన ప్రభు నీ రాకలికి సిద్ధపడి వారిగా చేయమని వేడుకొచ్చిన లోకంలో ఏది శాశ్వతం కాదు తండ్రి. ప్రభు నీ ప్రేమ ప్రభు నీ కటాక్షము ప్రభు నీ సన్నిధికి వచ్చి ఎంత అద్భుతమైనది ఎంత అమూల్యమైనది ప్రభు విరిగి ప్రభు ప్రతి ఒక్కరు నీ సన్నిధికి రావడానికి తోడ్పడమని వేడుకొచ్చినాం తండ్రి. ఈ దీవుని ప్రార్థన తీర్చుకున్న ప్రభు ఎస్ఐ నీలో వాడబడుచుందిగా ప్రభు ఎటువంటి సైతం శోధనలు ఎంతో నా కుటుంబం పట్ల నా పట్ల సింధిస్తున్నాయి తండ్రి. ఎస్ఐ నన్ను ప్రభు నీ సన్నిధిలోకి ప్రభు నా నడకలు ప్రభు నీ మార్గంలో నడవడానికి నాకు తోడేయటమని ఈ దీనిని ప్రార్థించి అందజేసుకుని నా కుటుంబం ఆస్వాదించమని ఈ ఉదయకాల ప్రార్థన ప్రతిఫలం దయచేయమని ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీకు ప్రతిమలు వేడుకొచ్చిన నా యొక్క పరమ తండ్రి. సాక్ష్యం కొరకు ప్రార్థన చేసిన శ్రీనివాస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. నూతనంగా వచ్చిన వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకాను మీ దినంలో ఈ యొక్క సమయం కొరకు ప్రార్థన చేయండి. ప్రతి శుక్రవారము 6 గంటలకి ఈ యొక్క ఆరాధన స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క సంఘము 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎర్లీగా లేసి ఈ యొక్క సంఘానికి వచ్చినట్లయితే మీ అందరి కొరకు ప్రార్థన చేయబడుతుంది. దైవాశీర్వాదాలు పొందుకుంటారు. కొత్తగా వచ్చిన నిర్మాణాన్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఏం పేరు బ్రదర్? బ్రదర్ పేరు సురేష్ గారు. మేరీ గారు, రామలక్ష్మి గారు. పోయిన వారం వచ్చినటువంటి బాబీ బ్రదర్కి మరి అదేవిధంగా పద్మ సిస్టర్కి వందనాలు. మరి ఈ వారం వచ్చినటువంటి సోదరులకు మరి సహోదరి రామలక్ష్మి గారికి వందనాలు. మీరు కొన్ని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి మీరు అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రభు సోదరు ప్రభుని ప్రభు చేతులకి బిడ్డలు మనం అప్పగిద్దాం. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోక తండ్రి, నీకు ఆయన కలిసంలో మీ బిడ్డలు నిన్ను నమ్మి ఆయన నీ సన్నిధికి వచ్చారు ప్రభు. నీ ఉన్నవాడు అని అనువాడు అని ఉన్నటువంటి దేవుడు అని మా తండ్రి, నీ బిడ్డలు నమ్మకంతో ప్రభు నీ ఎందుకు వచ్చారు నాయన. మా తండ్రి 6 గంటలకే సిద్ధపడి ఎంతో దూర ప్రయాణం చేసి నేను ఎదుగుతూ వచ్చినటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో అద్భుతాలు మీరు జరిగించండి నాయన. నీ మందిరంలోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి దేవుడు. ఈ బిడ్డల జీవితంలో గొప్ప అద్భుతాలు మీరు జరిగించండి ఆయన. ఎటువంటి హృదయ వాంఛతో బిడ్డలు వచ్చారు, ఎటువంటి అక్కలతో ఉన్నారు, ఎటువంటి ప్రార్థనతో వారు ఉన్నారు, వారి జీవితాలు వారి కుటుంబాలు నీ మెండైన దేవుని మీరు దయచేయండి. పని పట్ల వాళ్ళకి సహాయం దయచేయండి. యజమానులకు మంచి మనసు మీరు దయచేయండి. కొందరు వారు వెళ్ళేటువంటి రాకపోకలన్నింటిలో నీ కృపాక్షేమంలో వారికి దయచేసి ఈ దేశమందు వారిని స్థిరపరిచి ఆశీర్వదించమని అయ్యా కుటుంబంగా మేమందరం కలిసి మా తండ్రి యొక్క నామాన్ని మహింపరుస్తుండగా ఇబ్రాహిం జీవితాలు మెండైనటువంటి దేవుని ఆశీర్వాదాలు కుమరించమని యేసునామములో ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. వందనాలమ్మ. దయచేసి కూర్చోండి. ప్రతి శుక్రవారం ఇంతవరకు మరి కథలు ఎక్కడా లేదు. 6 గంటలకి ఉదయాన్నే తెలుగు చర్చ జరిగేది మనకు ఒకటే. ఆమేన్. ఇంత ముందు లేదు. మరి రాబోయేటువంటి దినాల్లో దేవుడు ఎవరైనా బలపరచారో తెలియదు, కానీ
చర్చి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, కథల్లో తెలుగు సంఘాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 6 గంటలకు జరిగేటువంటి సంఘము ఏ సంఘము లేదు. హల్లెలూయా. ఉదయాన్నే ప్రభు యొక్క సన్నిధిలో ఎదగడం చాలా శ్రేష్టమైంది. ఆమేన్. ఉదయాన్నే లేచిన వెంటనే ప్రభు దగ్గరికి రావడం, ప్రభు యొక్క వాక్యాన్ని వినడం, ప్రభు యొక్క మందిరం రావడం చాలా ధన్యకరమైంది. ప్రభు మనకి ఇచ్చాడు, దాన్ని మనం వాడుకుందాం. ఆమేన్. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, బయట ఎంత ఎండగా ఉంటుంది మీకు తెలుసు. 6 గంటల నుంచి 8 గంటల వరకు మీరు ప్రార్థన చేసుకుని వెళ్తే మీకు రోజంతా చక్కగా మీకు సమయం ఉంటుంది. మీకు పనులు చేసుకోవడానికి, మిగతా కార్యక్రమాలన్నింటి కూడా దేవుడు మీకు సహాయం చేస్తుంటాడు. హల్లెలూయా. మొదటిగా ప్రభు మనకి ఇచ్చినట్లయితే దానిలో మనకి దీవెన ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మన నూతనగా వచ్చిన బిడ్డలు దీవించును గాక. దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన మందిరానికి రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనం చక్కటి సమయంలో వచ్చి ఉన్నాం. వాక్య పరిచయం కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. మన మధ్య ఉన్న నవ్య ప్రసాద్ గారు వచ్చినట్లే వాక్య పరిచయం చేస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ దైవ సేవకులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరము వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 25వ అధ్యాయంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 25వ అధ్యాయము అది తెరచి చూద్దాం. ఇశ్రాయేలు హిత్తీయులతో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతలకు బలులుగా ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసిపోయినందున వారి మీద యెహోవా కోపము రగిలిపోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని యెహోషువ సన్నిధిని సూర్యునికి అందరినీ తోడుకొని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అదేవిధంగా ఒకసారి నిర్గమకాండము 34వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 34వ అధ్యాయము. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. చాలా వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు 2 మాటలు మాట్లాడతాను. నాది నిజామాబాద్ అండి, తెలంగాణలోని. నా ఆత్మీయ తండ్రి గారు రెవరెండ్ డాక్టర్ ఏ దానియలయ్య గారు సుంకెట్ మన్నా చర్చ్ నందు ఆయన గొప్ప సేవ పరిచర్య దాదాపు 32 సంవత్సరాలు చేసి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తను మరణించారు. ఎందుకంటే నా ఆత్మీయ తండ్రి గురించి చెప్పడం అది నాకు చాలా సంతోషం. ఈరోజు ఈ స్థితిలో నేనున్నానంటే చాలా మటుకు వారి యొక్క ప్రార్థన. ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారు ఎక్కడున్నానో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మేము బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఎంతగానో దేవుని మాటల చేత బలపరిచి అది వేరు చాలా వరకు ప్రోత్సహించి ఈరోజు నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ దేవుని యొక్క అన్ని విషయాల్లో పాల్గొనడానికి ఇంత త్వరగా నేను ఏ రీతిగా నిలబడ్డానంటే దేవుడు మరి నా ఆత్మీయ తల్లిదండ్రులు చాలా వరకు కారణం, వారి ప్రోత్సాహం. మరి మోర్తాడ్ మన్నా చర్చ్ నందు ప్రతి ఆదివారము ప్రతి పరిచర్యలో మేము పాల్గొంటూ ఉంటాము. సో అదేవిధంగా బిషప్ ఎర్నెస్ట్ కొమ్మనపల్లి గారు మన్నా మినిస్ట్రీస్ ఫౌండర్స్ రెచ్చలమ్మ గారు, వారిని కూడా ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే వారి దగ్గర కూడా దాదాపు 7 సంవత్సరాలు వారితో కలిసి ఉన్నాను. 1.5 సంవత్సరం స్పెషల్లీ ఎర్నెస్ట్ అయ్య గారితో. ఆయన చనిపోయారు, మీ అందరికీ చాలా వరకు తెలుసు అని అనుకుంటాను. మన్నా మినిస్ట్రీస్ బిషప్ ఎర్నెస్ట్ కొమ్మనపల్లి గారు, వారి దగ్గర దాదాపు 1.5 సంవత్సరం వారితో పాటు నేను ఆంధ్రాకి వారితో ఉన్నాను, వారి ఇంట్లో. ఎందుకంటే ఆయన చనిపోయిన రోజు. సో వారందరినీ గొప్ప సేవకులు ఎంతో పరిచర్య చేశారు. వారిని జ్ఞాపకం చేసుకోవడం అది మనందరికీ ఆశీర్వాదకరం. ఎందుకంటే
పరిచర్య దేవుని వాక్యం తెలియని స్థితిలో నుండి ఈరోజు తెలంగాణ అయితేంది, ఆంధ్ర అయితేంది, ఇండియా మొత్తంలో ఎంతవరకు వారు ప్రార్థన చేశారు. ఈరోజు మనమందరం మరి రక్షించబడ్డామంటే వారి ప్రార్థనలు, వారు ఎంతో కష్టపడ్డారు. ఎందుకంటే మన పితరులను మనం చూడలేదు, వీరిని మనం చూసాము. వారు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నారు. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న అమ్మగారు, అయ్యగారిని బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారికి కూడా నా యొక్క నిండు వందనాలు. వారు అవకాశం ఇచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. నేను జనవరి 28 నాడు రావడం జరిగింది. అప్పటి నుండి అయ్యగారు నన్ను ఫాలో చేస్తూ రండి బ్రదర్ అని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అదేవిధంగా నేను ఇక్కడ తెలుగు వర్షిప్ సెంటర్ ఉంది, అక్కడికి కూడా వెళ్తాను. నేను పరిచర్యలు ఎక్కువగా ఉండాలని ఆశపడతా ఉంటాను. నాకు ఇప్పుడు ఒక 2-3 అవర్స్ తర్వాత డ్యూటీకి కూడా వెళ్తాను, నైట్ వస్తాను. అలా ఏం లేదు, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి అయ్యగారు. శుక్రవారం, ఆదివారం ఎక్కువగా దేవుని సన్నిధిలో. ఇంకా నేను కోరుకుంటున్నాను ఏంటంటే రాత్రి కూడా ఎక్కడైనా కూడికలు ఉంటే వెళ్ళాలని చాలా ఆశపడుతుంటాను. ఎందుకంటే ప్రతిరోజు మేము నా గ్రామంలో బిజీగా ఉండేటోళ్ళం, పరిచర్యలో పొద్దంతా పనిచేసి చాలా సంతృప్తిగా ఉన్నాను దేవుని సన్నిధిలో ఉండడం. సరే, వీటన్నిటిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మనం చదువుకున్నాం కదండి సంఖ్యాకాండము 25వ అధ్యాయం. ఒక్కసారి 10వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మన్మడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు. సో ఫినెహాసు గారి జీవితం గురించి మనం కొన్ని విషయాలు, తన జీవితంలో జరిగిన సంఘటన, దాని ద్వారా తన యొక్క ఆత్మీయ జీవితము, దేవుని యొక్క పరిచర్యలో వారు వెళ్ళే మార్గంలో ఏ రీతిగా ఉన్నారు, ఆయన నుండి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మొదటిగా మనం చూసుకున్నట్టయితే 25వ అధ్యాయము 13వ వచనం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానములకు కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేళ్ల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. అక్కడ చూస్తున్నట్టయితే కనుక ఆసక్తి గలవాడై ఉన్నాడు. ఏ విషయమందు ఆసక్తి గలవాడై ఉన్నాడండి? ఏ విషయమందు ఆసక్తి గలవాడై ఉన్నాడు? సో మనం కూడా మొదటి మాట దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన్ని ఆరాధించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన సన్నిధిని మనం ఎప్పుడు వెతుకువారుగా ఉండాలి. ఒక విషయం జ్ఞాపకం చేస్తానండి. ఇంత ఉదయం 6 గంటలకి మీరందరూ కష్టపడి రాత్రంతా పరిగెత్తుకుంటూ రావడం అనేది నిజంగా చాలా సంతోషం అండి. నేను ఇది హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చూశాను. 5 గంటల నుండి అక్కడంతా పని వారు ఉంటారు, అమ్మగారు వారి ఇంట్లో జరుగుతూ ఉంటుందండి. చాలా సంతోషం. వేకోజామునే లేచి స్నానం చేసి మనం వస్తూ ఉంటాం. చాలా వరకు టీ ఏది తినకుండా. ఎంత గొప్ప సమయం అంటే అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించే వారికి వేకోజామునే వెతుకువారు. అర్థమవుతుందండి. సో దేవుని సన్నిధిని మనము వెతికే వారిగా ఉండాలి. ముఖ్యంగా మొదటిగా ఆసక్తి కలిగి దేవుని సన్నిధి విషయంలో ఉండాలి. ఆరాధించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన్ని ఎల్లవెల్లలా మనం ఈ రోజులలో చూసుకున్నట్టయితే కనుక విభిన్న రకాలుగా జరుగుతూ ఉన్నాయి, విభిన్న సిద్ధాంతాలు జరుగుతూ ఉన్నాయి. కానీ మనకు ఇక్కడ అమ్మగారు అయ్యగారు చెప్తూ ఉంటారు, మీరు వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, అది చాలా ప్రాముఖ్యం. చాలామంది సేవకులు చెప్తూ ఉంటారు, వారిని తప్పు పట్టట్లేదు. కానీ మనము ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా పరిశుద్ధ గ్రంథం చదవాలి. ఇది సరైనదేనా 1-2 సార్లు చదువుతూ ఉండాలి. అయ్యో నాకు రాదు, నేను చేయలేనని కాదండి. ఎంత మంచి అంటే అవకాశాలు ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి. సహోదరులు కీర్తనలు బాగా చదివారు. అంతకన్నా ముందు అబ్బా నేను ఎప్పుడు చదవలేను, చాలా స్పష్టంగా చదివారు. అటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడు నడిపిస్తూ ఉంటాడు. మన మట్టుకు మనము ఆసక్తి కలిగి పరిగెత్తే వారిగా సిద్ధపడి ఉండాలి. మనము దేవుడు చేయి పట్టుకొని గుంజినా కానీ నేను రాను అంటే బాగుండదు కదండి. అయితే ఆ రీతిగా ఆసక్తి కలిగి మనం ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు సిత్తిములో దిగి ఉండి ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించారు. మనం నిర్గమకాండము 34వ అధ్యాయం 11వ వచనంలో చూసుకొని ఇంతకుముందు చదివాం కదండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వారితో వారి దేవతలను
పూజించకూడదు, వారి దేవతలకు పెట్టినవి తినకూడదు. వీరు చేసిన తప్పేంది కదండి? ఆల్రెడీ చెప్పాడు కదా, అక్కడ ఊరి ఉన్నది, నువ్వు వెళ్ళొద్దు అన్నప్పుడు నీకు కళ్ళు ఉన్నాయి, దేవుడు జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, నువ్వు మెయిన్ రోడ్గా వెళ్తావా లేదంటే తుప్పలలో ముండ్లలో వెళ్తావా అనేది అది నీ ఇష్టం. దేవుడు ఆల్రెడీ నీకు, మనం అనుకుంటా ఉంటాం అయ్యో దేవుడు ఇలా చేశాడు, కాదు, మనం చేస్తాం. దేవుడు అన్నీ మనకు చెప్తూ ఉంటాడు, కానీ మనకున్న ఆశలు, కోరికలు, మనకున్న తలంపులు వేరు, దేవుడు తలంపులు వేరు. సో వాటిని మనం గ్రహించాలి అంటే కనుక పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు చదువుతూ ప్రార్థన చేస్తూ మనం ఆ రీతిగా దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవుని ఆరాధించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. మనం అంటూ ఉంటాం, అయ్యగారు నాకు టైర్డ్ అయ్యాను, అయ్యగారు నేను రాలేను, అయ్యగారు తప్పు, నువ్వు వచ్చేది ఎంత 2 గంటలు అంతే కదండి, 2 గంటలు ఆదివారం ఒక్కరోజు, లేదంటే శుక్రవారం, ఇక్కడైతే శుక్రవారం రోజు కదండి, ఒక 2 గంటలు నీ స్నేహితులతో గడుపుతావు, ఎక్కడికో వెళ్తూ ఉంటావు. అమ్మగారు అయ్యగారికి ఉదాహరణకి అంటే ఏం అవసరం, వారు ఫోన్ చేసి అయ్యా మీరు ఇచ్చేయండి, అయ్యా మీరు ఈ వాక్యం చదవండి, శుక్రవారం రండి అని కదండి. వేటికో మనము ఖర్చు పెడతా ఉంటాం. సహోదరి ఒక సాక్ష్యం చెప్పారు కదండి, మనకి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు వాక్యం ఏం సెలవిస్తుంది, నమ్మకమైన వానికి కొద్ది గట్టే చెప్పాను, మెండైనా ఇస్తాడా, ముందే చెప్పాడు కదా. అది మనం చదివి మనకి ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నప్పుడు మన స్థాయిని పెంచేవాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని ఆరాధించడానికి ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని వాక్యం చదవడానికి ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని ప్రచురించడానికి ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని పరిచర్య కొరకు పరిగెత్తే వారిగా ఉండాలి. మన పితరులందరినీ చూసుకున్నట్టయితే తప్పు చేసినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చాడు, సరిచేయబడ్డారు. వారు వెళ్తూ ఉన్నప్పుడు వారిని దేవుడు దీవించాడు. వారి నిబంధనలు వీటన్నిటిని చాలామంది క్రాస్ క్వశ్చన్లు కొన్ని అడుగుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో అన్నీ ఉన్నాయండి, మంచి ఉంది, చెడు ఉంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. దేవుడు నీకు కళ్ళు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివితే కనుక నువ్వు ఎలా వెళ్ళాలో తెలుస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని పరిచర్య విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. చక్కగా సహోదరులు, చిన్న పిల్లలు వారు ఆరాధన చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. వేకోజామునే సహజంగా ఎప్పుడు లేస్తారో మీకు తెలుసు, వ్యక్తిగతంగా పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళు కూడా ఎంత పరిగెత్తుకుంటూ వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వీటన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మొదటి అంశము, ఆసక్తి కలిగి మనము ఉండాలి. ఏ రీతిగా అయితే ఫినెహాసు గారు ఆసక్తి కలిగి, ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవుని పరిచర్య విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. అదేవిధంగా రెండవ విషయంలో రోషం కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం. 25వ అధ్యాయము 11వ వచనం. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన నశింపజేయలేను. కాబట్టి నీవు అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమును కలిగి ఉండును. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించును. చూడండి ప్రియ సంగమా, దేవుడు దేన్ని ఓర్వడండి? ఈ లోకంలో ఏ విషయాల్ని ఓర్వలేడు? పాపమును చెప్పండి కదండి. దేవుడు పాపమును చూసి తట్టుకోలేడు, అది దేవునికి ఇష్టమైంది కాదు. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ ఫినెహాసు అనే ఒక యవనస్తుడు, ఫినెహాసు గారు మన పితరులు, తాను కూడా దేవుడు దేన్నైతే చూసి ఓర్వలేదో ఆయన కూడా ఓర్వలేడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తా ఉన్నారు? మొదటి వచనంలో మనం చూసుకున్నట్టయితే వారితో మోయాబురాలతో వ్యభిచారం చేసాగి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు, అంతే కదండి. అమ్మ నాన్న చెప్పిన మాట వినకపోతే ఏమవుతుందండి?
మనకు అనుభవం లేదు, వారి అనుభవం వేరు, వారి ఆలోచన వేరు. అదేవిధంగా దేవుడు కూడా మనకి ఏది కావాలనో ఏది ఇవ్వాలనో ఆయనకి సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి మాట, ఓర్వకూడదు. పాపమును చూసి దేవుడు ఓర్వలేని వారిగా ఉంటారు. సో ప్రియ సంగమా, మనము కూడా ఈ రోజులలో చూసుకున్నట్టయితే భయంకరమైన పాపాలు చేస్తూ ఉన్నారు. అనేకుల మధ్య అది ప్రేమ చల్లారిపోయింది, పాపము భయంకరంగా పెరిగిపోయింది. మీకు కూడా తెలుసు, ఫోన్లు కానీ తెల్లారి లేస్తే చూస్తే యవనస్తులు కానీ వృద్ధులు పెద్దవారు సంబంధం లేకుండా పాపము చేస్తూ ఉన్నారు. సాతాను అనేకమైనటువంటి ఆలోచనలు కలిగిస్తూ ఉంది, పరిగెడతా ఉన్నారు. దేని కొరకు పరిగెడుతున్నారో తెలియడం లేదు. ప్రియ సంగమా, పాపం అంటే వ్యభిచారం ఒకటే కాదు, ప్రతిదీ రూపాయి దొంగతనం చేసినా, 100 రూపాయలు దొంగతనం చేసినా ఏదైనా తప్పే. అది దేవుడి దృష్టికి ఎలా ఉందనేది మనం ఒకసారి ఆలోచించాలి. పాపం చేసే ముందు ఎలా ఉంటుందంటే అది అర్థం కాదు, దాంట్లో పడ్డ తర్వాత బయటకి రావడానికి దారులు ఉండవు. అప్పుడు తెలుస్తూ ఉంటుంది, ఆహా నేను ఈ పాపం అనే మత్తులు పడ్డానా, ఈ విషయంలో దిగజారిపోయానా. ఒకసారి తప్పు చేస్తూ ఉంటావు, దేవుడు గద్దిస్తూ ఉంటాడు. 2 సార్లు మనం చూసుకున్నట్టయితే కొంతమంది పదే రీతిగా చేస్తూ ఉంటారు పాపం. అప్పుడు మనకు అర్థమవుతుంది, దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, మనస్సాక్షిని చంపి వేసుకొని బ్రతుకుతూ ఉంటారు. వారికి అర్థం కాదు, నువ్వు ఏం చెప్పినా వారికి ఏం అర్థం కాదు. నేను చేయవలసింది ప్రార్థన మాత్రమే. వారి గురించి ప్రార్థనే పరిస్థితుల్ని మారుస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. స్తుతి నీ స్థితిని మారుస్తూ ఉంటుంది, ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తూ ఉంటుంది. ప్రస్తుతంగా ఈ యొక్క సమయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. పాపం చేసేవాడు ప్రార్థన చేసేవాడు ఎప్పటికీ గుర్తుండిపోతుంది కావచ్చు. ఆమేన్. హల్లెలూయా. మోకరించలేవు, 2 చేతులు జోడించలేవు, కళ్ళు మూసుకొని తట్టుకోలేవు, కళ్ళు తెరుస్తూ ఉంటావు, ఆటోమేటిక్ నీకు తెలియదు. ప్రార్థన చేయాలని మోటివేషన్ వస్తూ ఉంటుంది, మోకరిస్తూ ఉంటావు, కానీ అవ్వదు నీతో. దేవుడి సన్నిధిలో దేవుడు క్షమించే దేవుడు, దేవుడు ప్రేమించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనం మోకరించి ప్రతిరోజు ఉదయకాల సమయంలో నువ్వు ఎంతన్నా టైర్డ్గా ఎంతన్నా బిజీగా ఉండు, కంపల్సరీ లేచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ రోజంతా వేరుంటుంది. అది చాలామంది చెప్తూ ఉంటారు, వ్యక్తిగతంగా దాన్ని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. సేవకులు కానీ అనేక మార్లు చెప్తూ ఉంటారు, కదా వాక్యం చదవండి, ఆరాధించండి, పాటలు పాడండి, ప్రార్థన చేయండి. లేవగానే నన్ను ఫోన్ తీసేసుకొని పక్కకే ఉంటుంది, టకా 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 వెళ్తూ ఉంటుంది, బొటనేలు ప్రెస్ చేస్తూ ఉంటుంది. సో దయచేసి గమనించండి, వేకువ జామున లేవగానే తప్పకుండా మీరందరూ ప్రార్థించుకోవాలి. మీరందరూ మన సంఘం గురించి, సంఘ అభివృద్ధి గురించి మీరందరూ సాక్ష్యాలు విన్నారు. చక్కగా వీటన్నిటి గురించి, సంఘం అభివృద్ధి గురించి ప్రార్థన చేయాలి. సేవకుడు ఒక్కడిదే కాదు, అందరము భాగస్థులము. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని పరిచర్య. వారు ఎంత పరిగెడుతున్నారో వారితో మనం సహకారంగా ఉన్నప్పుడు ఇంకా మనము అభివృద్ధి చెందుతూ ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. ఒక విషయం జ్ఞాపకం చేస్తానండి, మనకు వచ్చే జీతంలో సంతృప్తి ఉండదండి. ఎందులో సంతృప్తి ఉండదు? 1000 రూపాయలు ఉన్నదంటే 1200 ఇస్తామన్నారు మాకు, ఈ జాబ్కి రండి అని వచ్చాము. దానికన్నా శాలరీ ఎక్కువ ఉందని, పని ఏది ఉన్నదని చూడలేదు. నేను వచ్చిందైతే జీతం ఎక్కువ ఉంది అనేది ఒకటే నా టార్గెట్, డబ్బులు సంపాదించాలా. సో మనము దాంట్లో సంతృప్తిగా ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత 10 మంది పరిచయాలు పెరిగాయి. నేను ఎలా ఉంటానంటే త్వరగా అందరితో మాట్లాడి ఆ రూట్స్ అన్ని తెలుసుకుంటా ఉంటాను, ఇంకొకరికి సహాయం చేయొచ్చు అనేది నా ఒపీనియన్ అండి, నేను వెళ్ళే మార్గం. సో వాళ్ళు అన్నారు, ప్రసాద్ నీకు ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇందులోకి రా, మేము తీసుకుంటాము, ఇంత శాలరీ ఉందని. ఆశ పెరిగింది, కానీ కాంట్రాక్ట్ చేశాను ఫస్ట్. అది తప్పు. ఆ టైంలో దేవుడు ఆశీర్వదిస్తేనే అది ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సంతృప్తినియాలి. సో దేవుడి పరిచర్యలో మనం ఉన్నప్పుడే సంతృప్తిగా ఉంటాము. ఆ సంతృప్తి ముందు, ఆ సహవాసం కూడా, ఆ సంతోషం ముందు ఇవన్నీ చాలా తక్కువ. 1 నిమిషంలో కాదండి. కరోనా సమయంలో యూపీలో, ఉత్తరప్రదేశ్, అక్కడ 50 ఎకరాలు అమ్మేసుకొని దాదాపు 50 కోట్లు కావచ్చు పెట్టి న్యూయార్క్ వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు, కానీ ప్రాణం బ్రతకలేదండి. దేవుడు ఇవ్వాలా, దేవుడు దయ ఉండాలా, దేవుడు కనికరం ఉండాలా, మనకిచ్చిన దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. సో వీటన్నిటికీ ముందు
పాపం చేయకుండా ప్రార్థించేవారిగా, దేవుని యొక్క వాక్యం చదివేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఇక్కడ అన్ని వాక్యాలు వింటూ ఉంటాం. ఇదంతా వేరు. ఇక్కడంతా నువ్వు బయటకు వెళ్ళి నువ్వు ఎలా ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. ఒంటరిగా ఉన్నప్పుడు, 4 గోడల మధ్య ఉన్నప్పుడు, 10 మంది అన్యులతో ఉన్నప్పుడు నీ ప్రవర్తన, ప్రాక్టికల్ నిత్య జీవితం ఎలా ఉందనేది చాలా ప్రాముఖ్యం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్టయితే కనుక అక్కడ 7వ వచనం దయచేసి చదువుకుందాం. 5వ వచనం, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజం నుంచి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలును వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. ఆమేన్, హల్లెలూయా. ఏం జరిగిందండి అక్కడ చెప్తారని? ఇప్పుడు చదివిన వాక్యంలో ఏమని ఉంది? ఎవరు ఏం పట్టుకున్నారు? ఫినెహాసు గారు కొద్దిగా మీరు అందరు విన్నారు కదండి. దయచేసి ఈటే చేత పట్టుకొని పొడిచివేయడం జరిగింది. పాపమును, అది తప్పు అని. అయితే వాళ్ళు అన్యులు, వారు యాక్చువల్లీ వారు ఒక ప్లాన్ ఉంది, వారు ఒక ప్లాన్తో వచ్చారు. మనం అది చూద్దామండి. 25వ అధ్యాయంలో 16వ వచనంలో 16-17 వచనం చదువుతారండి. బాధక్తులై ఉన్నారు కాబట్టి వారి తంత్రములు చేసి పేయేరు సంతతిలోను తెగులు దినమందు పేయేరు విషయంలోను చంపబడిన తమ సహోదరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొచ్చి సంతతిలోను మిమ్మును మోసపుచ్చిరి. ఏం జరిగిందండి? లాస్ట్ పదం ఏమున్నదండి? లాస్ట్ పదం మోసం చేశారు. ప్లానే కదా వీళ్ళని వేయాలని. సాతాను ఎప్పుడు అలా ఉంటుంది, నీకు తెలియదు, కనులకు ఇంపుగా ఉంటుంది. మనం ఆదికాండంలో చూసుకున్నట్టయితే యుక్తిగా, అక్కడ కూడా సాతాను యుక్తిగా ఆలోచించి అక్కడ కూడా అలానే ఉంది. పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్టయితే వారు ఎప్పుడు సాతాను ఒక వల పన్నుతుంది, మనకి తెలియదు. మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవునితో నువ్వు కలిసినప్పుడు, దేవుడితో సహవాసం చేసినప్పుడు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, ఇది సరైనది, ఇది సరికానిది, ఇది ఇలా ఈ రీతిగా ఇలా నడిపిస్తూ ఉంది. నా విషయంలో కూడా దేవుడు మార్నింగ్ ఉదయకాలంలో ఒక దర్శనం చూశాను. అలా ఒక దుప్పటి పైన నన్ను తీసుకెళ్ళి అలా తీసుకొచ్చేసి విడిచిపెట్టినట్టు. సో నేను లేచి ప్రార్థన, ప్రభువా ఇది నాకైతే తెలియదు, ఇది చూసుకుంటే లోకాశాలు చూపించి నన్ను బోర్లా పడేసినట్లుంది. నాకు వచ్చిన జ్ఞానాన్ని బట్టి నాకు ఆలోచన వచ్చింది, ప్రభువా నీవు తప్పించు అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుని వాక్యం ద్వారా, దేవుని ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఆ గ్రహింపును, ఆ ఆలోచన నా తలపున పుట్టించి ఇది లోకాశలు, ఇది కాదు అనేది దేవుడు తెలియపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఆ రీతిగా మోసం చేసేవారు ఈ లోకంలో చాలా ఎక్కువయ్యారు. మరీ ముఖ్యంగా అన్యులతోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు మృదుత్వంగా ఉన్నాయి, ఓకే, త్వరగా 1 రోజు 2 రోజులలో కాకుండా మనము చాలా జాగ్రత్తగా దేవునితో కలిసి ఉన్నప్పుడు దేవుడు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈట చేత పట్టుకొని ఫినెహాసు వారిని కొడవడం జరిగింది. ఈ రోజులలో మనం పాపము ఎలా అంటే దేవుని వాక్యము 2 అంచులా. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారానే, దేవుని వాక్యం ఆయన ప్రేమ అనే ఆయుధం ద్వారా మనము అందరినీ ప్రేమిస్తూ ఉండాలి. అందరినీ దేవుని పరిచర్యలో కావచ్చు, వారి నిత్య జీవితంలో కావచ్చు ప్రోత్సహిస్తూ ఉండాలి. ఆ యొక్క వాక్యం అనే ఖడ్గంను మనం పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయనకున్నటువంటి దేవుని పరిచర్యలో రోషం కలిగిన వ్యక్తిగా ఉండడం చూస్తూ ఉన్నాము.
దయచేసి గమనించండి. మన యొక్క మనుషుల కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆమేన్, హల్లెలూయా. మనకున్న కోపం మనం కూడా ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఈ డిబేట్లు ఎక్కువైపోయాయి. డిబేట్లు అవన్నీ నాకు తెలిసి అవసరం లేదండి. నాకున్న చిన్న జ్ఞానంకి నేను చెప్తా ఉన్నాను, అవసరం లేదు. మనకు తెలుసు కదా, మూర్ఖులతో వాదన అవసరం లేదు. మన పని చేసుకుంటూ వెళ్ళాలి. దేవుడు పని ఏమన్నాడు? సమస్త జనులను శిష్యులుగా తయారు చేయమన్నాడు. వెళ్తూ ఉండాలి, మన ప్రేమ పంచుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. ఒకవేళ సరిలేకపోతే దేవుని వాక్యం ద్వారా, దేవుని సేవకుడు ద్వారా, దేవుని యొక్క మాట ఎక్కడ నుండే నాకు వినబడ్డప్పుడు సరి లేకపోతే సరి చేసుకోవాలి, నిలబడాలి. సరిగా ఉంటే పడిపోకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని రాజ్యం మనకి చాలా ప్రాముఖ్యమైనది. మొదటగా దేవుని రాజ్యమును నీతిని మనం వెదకాలి. అప్పుడు అన్నీ నీకేం కావాల్సిన అవన్నీ ఇస్తాయి. రావండి అని అంటామంటారు, తప్పండి. ఆ మాట అంటే వస్తూ ఉంటాయి. మనం సంపూర్ణమైన నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. మోకరించి ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు నడిపిస్తూ ఉంటాడు. కొన్ని విషయాల పట్ల సంవత్సరం, నెల, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. కొన్ని విషయం పట్ల 1 నిమిషం పడుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని యొక్క పరిచర్యను మనము చేసేవారిగానే ఉండాలి. పాపం చేసేవారు ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేసేవారు పాపం చేయలేరు. ఆమేన్, హల్లెలూయా. 3వ విషయం మనం చూసుకున్నట్టయితే ఆలోచన. 11వ వచనంలో ఇక్కడ చివరి మాటలు ఉన్నాయి కదండి. వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవటం వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించును గనక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలీయులను నశింప చేయలేదండి మిగతా వారిని. ఆమేన్, హల్లెలూయా. ఆ ఒక్క ఆలోచన రావడానికి కారణం ఎవరండి? ఫినెహాసు గారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కింది వచనాలు చూద్దామండి. 12వ వచనం, 13వ వచనం చదవండి అమ్మా. కాబట్టి నీవు అతనితో ఇట్లనేమో, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమును కలిగి ఉండును. ఎలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. చంపబడిన వారి పేరు చూడండి. ఆయన ఫినెహాస్ గారు ప్రాయశ్చిత్తం చేయడం జరిగింది. ఒక్క ఆలోచన వారి జీవితాలన్నింటినీ మార్చేసింది. ఇంతకుముందు ఒక సినిమా ఉంటుండే కదా, ఐడియా జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. చాలా మార్చేసింది ఆ సినిమా. మళ్ళా అది వేరు. సరే, ఈయనకి ఇచ్చిన ఆలోచన సమాధాన పరచాలి. ఇక్కడ సమాధాన నిబంధన. అయితే ఇక్కడ మనము చూసుకున్నట్టయితే కనుక నా కోపము మళ్లించను కనుక నేను ఓర్వలేకయుండి ఇశ్రాయేలును నశింప చేయలేదు. చూడండి, దేవుడు ఇంకా అనేక మంది ముందే ఆ యొక్క పాపం చేయడానికి ఆ మధ్యలో త్వరగా మరి ఫినెహాసు అనే యవనస్తుడు రావడము, ప్రాయశ్చిత్తము చేయడము వారందరినీ రక్షించడానికి కారణమైంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుని మాట ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం ఇతరులకి మనం చెప్పినప్పుడు వారందరూ రక్షింపబడతారు. వారు కూడా దేవుడు నశింపజేయడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న నీకు, నాకు, మనందరికీ ఒకటే బాధ్యత, ఎవరు కూడా నశించకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నశించిన దాన్ని వెదకి చెప్పండి, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. సో నిన్ను నన్ను రక్షించిన దేవుడు, మరి మన పెద్దవారు, చాలామంది మన కుటుంబ సభ్యులు, రక్త సంబంధులు, మన స్నేహితులు, వీరందరూ కూడా రక్షణ మార్గంలోకి రావాలంటే నీవు నేను కూడా ఫినెహాసు వలె దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, మా సహోదరుని బట్టి నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. తప్పకుండా రక్షించబడతారు. నీ కుటుంబం కానీ, ఈ సహోదరులు కానీ, చాలామంది అనేక మంది రక్షించబడతారు. మా కుటుంబం ద్వారా మా రక్త సంబంధులు ఈరోజు చక్కగా వారి కుటుంబం, మా పెద్ద వదిన గారు రక్షించబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఈరోజు చక్కగా ఆరాధన నడిపిస్తూ ఉంటారు. చక్కగా చాలా త్వరగా పాటలు నేర్చుకోవడము, ప్రార్థన చేయడము, ఉపవాసం ఉండడము, వారి పిల్లలు డ్రమ్స్ వాయించడము, ఇంకొక చిన్న అబ్బాయి పాటలు పాడడం జరుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా ప్రార్థించినప్పుడు మన వారందరూ రక్షించబడతారు. ప్రార్థన చేయడం మన వంతు, కార్యం చేయడం దేవుని వంతు. ఆమేన్, హల్లెలూయా. ఫినెహాసు వలె కూడా మనం కూడా మన జనులను
మన అన్యులను, మన రక్త సంబంధులను, మన ప్రజలను, మన దేశాన్ని మరి కాపాడమని దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి. మూడవ విషయం ఆలోచన. మొదటి విషయం ఆసక్తి కలిగి ఉండాలి. రెండవ విషయం రోషం కలిగి దేవుని పరిచర్యలో ఉండాలి. మూడవ విషయం ఆలోచన. వారి యొక్క ఆలోచన, ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి వారందరూ రక్షించబడ్డారు. మనం కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఖత్తార్ దేశంలో అందరూ రక్షించబడాలి. ఆమె హల్లెలూయా. అనేక మన తెలుగు వారు వచ్చారు, చాలా మంది ఉన్నారు, మన స్నేహితులు చాలా మంది. వారి వ్యక్తిగత విషయాలు, వారు ఒక్కొక్కరి మార్గంలో వెళ్తూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. వారికి ఉన్న అప్పులను బట్టి వారు ఎలా ఉండాలనో వారికి తెలియదు, వారి డబ్బులు ఏ రీతిగా సేవ్ చేసుకోవాలో తెలియదు. మనం చెప్పినప్పుడు వారికి వెటకారంగా ఉంటుంది. నేను అనుభవిస్తున్నా, నా 8 మంది స్నేహితులతో ప్రతిరోజు ఉంటాను. 8 మంది స్నేహితులతో. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. కానీ ఈ నెల అంతట్లా మా అందరికీ తెలిసింది డబ్బులు చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలని. అది వేరే విషయం. సరే, ఆమేన్, హల్లెలూయా. సో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫినెహాసు గారి జీవితంలో మనం చూసుకున్నట్టయితే మొదటిది ఆసక్తి కలిగి ఉన్నాడు దేవుని పనిలో. మనమందరం కూడా కలిగి ఉండాలి. రెండవది రోషం కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము. మూడవది ఆయన ఆలోచన ప్రాయశ్చిత్తం చేయడం వల్ల తన జనులందరినీ రక్షించడానికి కారకుడయ్యాడు. ఈరోజు దేవుడు నన్ను ఈ ఉదయకాల సమయంలో అడుగుతా ఉన్నాడు, నీ జనులను రక్షించడానికి నీవు కారకుడిగా ఉంటావా? ఫినెహాసు వలె నిలబడతావా? దేవుని వాక్యం అనే ఖడ్గము చేత పాపమును, మరి నీ జీవితంలో వస్తున్నటువంటి పాపము సమస్యలను నువ్వు ఏ రీతిగా ఎదుర్కొంటున్నావు? దేవుని వాక్యం అనే ఖడ్గము చేత ఎదుర్కొని దాన్ని జయించగలుగుతున్నావా అనేది మనము ప్రశ్నించుకోవాలి. మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి నేను ఏ రీతిగా ఉన్నాను? దేవుని పరిచర్యలో ఆసక్తిగా ఉన్నానా? పరిగెత్తుకుంటూ వస్తున్నానా అనేది, దేవుని విషయంలో రోషం కలిగి ఉన్నానా? లేదంటే చాలామంది అంటారు కదా, కింద అప్పుడు ఒకసారి క్రైస్తవులకు జరిగితే, అన్న కొడదామా, అన్న మనం వేద్దామన్నా, అది కాదు, అది అసలే కాదు, అది అసలే కాదు మన ఉద్దేశం. రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు, మనతోనే ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పోయి మనం మూతిపళ్ళు లాగొట్టుకోవద్దు, అది కాదు దేవుడు చెప్పాడు. అవసరమైతే నీ ప్రాణం అవుతుంది. నువ్వు ఏ రోజైతే రక్షించబడ్డావో ఆ రోజే డిసైడ్ అయ్యావు. ఏ రీతిగా ఏది వచ్చినా కానీ, కడగమైన ఏది కరమైన ఏది వచ్చినా కానీ అన్నిటికీ నేను అంతం వరకు సిద్ధంగా ఉంటానయ్యా అన్నప్పుడే నేను నీళ్ళలో ముంచి రక్షణ పొందుకున్నావు. ఆమె హల్లెలూయా. మరి అది మర్చిపోయినావా? ఇప్పుడు పోయి కొడితే వస్తుందా? దేవుని రాజ్యంలో దేవుని నీతిని నెరవేర్చదు. నీ కోపము, ఆవేశం నాకు కూడా ఉన్నాయి, అందరికీ ఉంటాయి. కోపము, ఆవేశం చాలా ఉంటాయి. కొడతా ఉంటారు, మనం పడతా ఉండాలి అంతే. ప్రేమ ఒక టైం వచ్చినప్పుడు మనం చనిపోయిన తర్వాత వాళ్ళలో మార్పు వస్తుంది. అది దేవుని వంతు, దేవుని కార్యం. ఆమేన్, హల్లెలూయా. ఫినెహాసు అనే యవనస్తుల వలె మనం కూడా మన జీవితంలో దేవుని పరిచర్యలో ఆసక్తి కలిగే వారై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చెప్తానండి 3 విషయాలు ఏం నేర్చుకున్నాం. మొదటిది ఆసక్తి కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి, ఆలోచన. మన ఆలోచన మన కుటుంబాన్ని నిలబెట్టేదిగా, మన సంఘాన్ని అభివృద్ధి పరిచేదిగా, మన సమాజాన్ని మార్చేదిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, ఐపీఎల్ వస్తూ ఉంటుంది, వారు వీరని చాలామంది కొట్టుకుంటా ఉన్నారు. కానీ అది అసలే కాదు. కేవలం ప్రేమ అనే దాంతో పోవాలా. మన యేసయ్య మార్గంలో వెళ్ళాలి. యేసయ్యని చంపేశారు, 12 మంది వచ్చారు, 12 మందిని చంపారు, 2000 మంది వచ్చారు, 5000 మంది రక్షించబడ్డారు. ఈరోజు కోట్లలో ప్రేమ ముందు ఏది గెలవలేదు, ఏది గెలవలేదు. ప్రేమ మాత్రమే జయిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యం బట్టి మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు దేవా. నీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో మేమందరం ఆరాధనలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు దేవా. తండ్రి, నీ వాక్యముతో మీరు మాట్లాడారు పరిశుద్ధాత్మదేవ. నాతో మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అందరం నోరు తెరిచి ప్రార్థన చేద్దామండి. అందరం నోరు తెరిచి, అయ్యా మరి ఫినెహాసు గారు ఏ రీతిగా అయితే తండ్రి నీ సన్నిధిలో నీ యొక్క పరిచర్య విషయంలో దేవ ఆసక్తి కలిగి ఉండి, అయ్యా నీవు సహించలేనిది ఆయన కూడా సహించకుండా నీ మార్గం కూడా వెళ్ళినట్లు ప్రభువా, మేము యవన జీవితంలో ఉంచుండగా తండ్రి మేము కూడా పాపంని చూసి ఓర్వలేని వారిగా ఉండడానికి కృప చూపించండి అయ్యా. దేవా సహాయం చేయండి ప్రభువా.
రోషము కలిగి తండ్రి మా కోపమును అణుచుకొని కేవలం నీ ప్రేమను పంచేవారిగా, నీ పరిచర్య కొరకు మేము పరిగెత్తేవారిగా రోషము కలిగి దేవా పాపము చేయకుండా ఉన్నట్లు సహాయము చేయండి దేవా. అయా ఆయనకి ఇచ్చినటువంటి ఆలోచన తన జనులను నిలబెట్టింది ప్రభువా. తన జనులు బ్రతికించడానికి కారకుడయ్యాడు దేవా. ఈ రోజు మేము ప్రార్థిస్తున్నామయ్యా, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా దేవ సహాయం చేయండి ప్రభా. అనేక సమస్యలు వస్తుంటాయి, అన్ని విషయాల్లో ప్రభా నీ ఆలోచన మాకు కావాలి, మా ఆలోచన కాదు దేవా. నీ ఆలోచన ఉన్నప్పుడు నేను నా జనులు మేమందరూ రక్షించబడతామయ్యా. నీ ఆలోచన మాకు దయచేయండి. మేము ఎక్కడున్నాము ప్రభా అయ్యా అని ప్రార్థన చేద్దామా సంగమా? అందరం 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 సహోదరి సహోదరులు యవనస్తులు అందరం కలిసి చిన్న ప్రార్థన. అయ్యా అయ్యా మీరు సహాయం చేయండి దేవ. ఆసక్తి కలిగే వారిగా, రోషం కలిగిన వారిగా, అయా నీ ఆలోచన ద్వారా మేము వెళ్ళేవారిగా తండ్రి నీ ఆలోచన పుట్టించి దాని గుండానే మేము వెళ్ళాలి ప్రభువా. వేరేది కాదు దేవా, వేరేది అసలే కాదు ప్రభువా. కేవలం నీ ఆలోచన ద్వారానే నా జీవితాన్ని నేను కట్టుకోగలుగుతా ప్రభువా. మీరు కట్టేవారు ప్రభువా, నేను నిలబడేవాడు ప్రభువా. మీరు నిలబెడితేనే మేము నిలబడగలుగుతాం ప్రభువా. ఈ యవన జీవితంలో ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యం చేతనే కదా ప్రభువా. యవన జీవితం ఉంచుండగా తండ్రి అయ్యా మీరు సహాయం చేయండి ప్రభువా. అనుదినము నేను వాక్యం చదివేవారిగా, ప్రార్థించేవారిగా, నీ ఆరాధన విషయంలో, నీ పరిచర్య విషయంలో మేమందరము సేవకుడికి, సంఘమునకు ప్రభువా నాయన తండ్రి మేమందరం సహకరించేవారిగా, మాకు తోచిన వంతులలో, మాకు తోచిన రీతిలో ప్రభువా నేను వాగస్తులమై ప్రభువా నీ రాజ్యం కట్టడానికి మీరు సహాయం చేయండి. సహాయం చేయండి, సహాయం చేయండి. ఒకరు వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకున్న వారు, గ్రహించిన వారు ఒకరు ప్రార్థన, చిన్న ప్రార్థన చేయండి. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. చేయండి సహోదరి సహోదరులలో, దేవుడు నాతో మాట్లాడాడు ఈరోజు, ఈ మాట ద్వారా నేను బలపరచబడ్డానుకున్నవారు చేయండి, ధైర్యంగా చేయండి. చిన్న ప్రార్థన పర్వాలేదు. పరిశుద్ధుడా మా యేసయ్య మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఫినిహాస్ గారి జీవితంలో మా ముందుంచారు తండ్రి, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు. మా పితరులు ఫినిహాస్ గారు ప్రభా యవన జీవితం నుంచుండగా తను ఎంతైతే ఆసక్తి కలిగి ఉండి ప్రభా నీ పరిచర్యలో వెళ్ళినప్పుడు దేవా మరి నాయన నిత్య నిబంధనగా తన సంతానం ఆశీర్వదిస్తానని గొప్ప వాగ్దానం చేశావు ప్రభా. మేము కూడా తండ్రి ఈ లోకంలో తిరుగుచుండగా తండ్రి నాయన నీ యొక్క పరిచర్య విషయంలో మేము పరిగెత్తుతున్నప్పుడు మా కుటుంబాలని మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా తండ్రి. మేము కూడా తండ్రి నాయన పాపము తండ్రి దూరంగా ఉండడం, పాపానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తనకిచ్చినటువంటి ఆలోచనలు మేము కూడా అటువంటి స్థితులలో వెళ్ళినప్పుడు మేము కోపపడకుండా తండ్రి ఎవరిని ఏ విషయంలో ఇబ్బంది పెట్టకుండా కేవలం నీ ప్రేమ ద్వారా ఒక గొప్ప ఆలోచన ద్వారా వారి గురించి మేము ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు ప్రభా తండ్రి వారందరినీ మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఫినిహాస్ గారి జీవితంలో చేసిన మేలు మా జీవితంలో కూడా చేయను ప్రభా. ముఖ్యంగా ప్రభా ఎంతమంది అయితే ఒక నిర్ణయం తీసుకున్నారో దేవా వాటిని బట్టి వందనాలు. వారందరినీ మీరు దీవించండి, దినదిన అభివృద్ధి పరచుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. మరి ముఖ్యంగా దాసులను అమ్మగారయ్య గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా వారిని కూడా మీరు దీవించండి. ఇంకా గొప్ప పరిచర్య చేయడానికి అనేక ఆత్మలను రక్షించడానికి తల్లి మీరు ఇంకా భారమును దయచేయండి. వారు వెలుచుండగా వస్తుండగా క్షేమమును ప్రభా నీ కాపుదలను భద్రతను దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. వాక్య పరిచర్యలో నడిపించినటువంటి నవ్య ప్రసాద్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఏ విధంగా నడుచుకోవాలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి ఏంటంటే ఆసక్తి కలిగి, రోషం కలిగి, ఆలోచన కలిగి ఉండాలి. ఇంకా సమయం ఉంది కాబట్టి మాస్టర్ గారు ఒక 5 నిమిషాలు వాక్యం చెప్తారు. తనంతరము మనము కానుకలు ముగింపు ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా యవనస్తుల కూడికను మరి ప్రారంభించిన దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభుకు వందనాలు. మరి యొక్క యవనస్తుల కూడికలో మొట్టమొదటిసారిగా ప్రభు తన బిడ్డను వాడుకున్నారు. దాన్ని బట్టి ప్రభు వందనాలు చెల్లించుకుంటున్నాను. చెప్పబడినటువంటి వాక్యంలో మనం గమనించినట్లయితే యవనస్తుల వరము దేవునికి చాలా ఇష్టమైనటువంటి వరము.
అందుకని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే వాక్యం చేతనే కదా అని చెప్పేసి వాక్యం మనం చూస్తాం. అదేవిధంగా నరునికి ఏది మేలు అని చెప్పేసి అని చెప్తే వాక్యం మనం చెప్తుంది, యవన కాలంలో దేవుని యొక్క కాడి మోయడం మనకి మేలు. ఇప్పుడు ఎవరైతే దేవునికి పని చేస్తుంటారో, ఎవరైతే దేవుని పనిలో ఉంటున్నారో, దేవుడు వారి జీవితాలు, వారి భవిష్యత్తులో, వారి బిడ్డలను, వారి సంతానాన్ని ప్రభు దీవిస్తుంటున్నాడు. కాబట్టి యవన కాలంలో మీరందరూ కూడా వాడబడాలి, మీరందరూ కూడా దేవుని యొక్క పరిచయాలు మీరు ముందుండాలని చెప్పేసి నాకు ఆశ. మరి చెప్పబడిన వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అక్కడ ఫీనెహాసు గారు యవనస్తుడు, దేవుని యొక్క పనిలో చాలా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి, దేవుని యొక్క విషయంలో పరిచయంలో చాలా ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఆలోచిస్తుంటున్నాడు, ఫీనెహాసు గారు ఆలోచిస్తుంటున్నాడు, వీళ్ళందరూ వెళ్ళి పాపం చేస్తుంటున్నారు, ఇది తప్పు. ఒకటి మనకి ఆ జ్ఞానం మనకు కావాలి, ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పేసి తెలుసుకునే జ్ఞానం మనకి కావాలి. ఏదో ఆ రోజుకి మనకి ఆహారం దొరుకుతుందనో, ఏదో ఆ రోజుకి మనకి ఏదో ఒక బహుమతి దొరుకుతుందనో, ఏదో ఆ క్షణానికి నీకు సుఖం అనిపించిందనో, లేక నీకు బాగుందనో నువ్వు దానిలో పడిపోకుండా, దాన్ని లోపడకుండా మనము గ్రహించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడు గ్రహించగలం? దేవునికి మాటలు మనలో ఉన్నట్లయితే కనుక అవి మనకి గ్రహింపును దయచేస్తాయి, అవి మనకి వివేచన మనం దయచేస్తాయి. ప్రభు చెప్పారు, నువ్వు విగ్రహాల జోలికి వెళ్ళకూడదు, విగ్రహాలకు అర్పించిందా నువ్వు తినకూడదని చెప్పేసి ప్రభువారు ఎన్నోసార్లు వారిని హెచ్చరిస్తూ వచ్చారు. ఆ మాటలు చిన్ననాటి నుంచి ఉన్నటువంటి ఫీనెహాసు గారు, ఇదిగో విగ్రహాల దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు ఏంటి అక్కడ వాళ్ళు పెట్టిన తింటున్నారు, ఎందుకు లేవు చేస్తున్నారు అని చెప్పేసి చూస్తుంటున్నాడు. ఈ నుంచి యవనస్తుడు చిన్నవాడు, ఏమి చేయలేనటువంటి, కానీ రోషం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క పని అంటే, దేవుని యొక్క కార్యం అంటే చాలా రోషం కలిగి ఉంటున్నాడు. అక్కడ చూస్తున్నాం మనం ఏంటంటే, ఈయనకంటే పెద్ద పెద్ద వాడు గొప్పవాడు ఎంతమంది ఉన్నారు. ఈయనకంటే 1000 మందికి ఒక అధికారి ఉన్నాడు, 100 మందికి ఒక అధికారి ఉన్నాడు, పిల్లల 10 మందికి ఒక అధికారి ఉన్నాడు. ఈ విధంగా అధికారులు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈయన చాలా చిన్నవాడు వాళ్ళందరిలో. అయితే ఇతను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు ఏం చేయాలని చెప్పేసి. పిల్లలు గమనించాడు, అక్కడ 23,000 మంది 24,000 మంది చనిపోయారు. అక్కడ ఎంతమంది చనిపోయారు? 24,000 మంది దేవునికి ఉగ్రతకు లోనై వాళ్ళు ఏమైపోయారు, చనిపోతుంటున్నారు, తెగులు వచ్చి చనిపోతున్నారు. చనిపోతున్న వాళ్ళు పక్కనే ఉంటున్నారు, చనిపోతున్న వాళ్ళు పక్కనే ఉండి వాళ్ళు రోధిస్తుంటున్నారు. కుటుంబంలో ఉన్న వాళ్ళు, పురుషులు చనిపోతే స్త్రీలు ఏడుస్తారు కదండి. పురుషులు చనిపోయారు 23,000 మంది, 24,000 మంది చనిపోయారు. పాలెంలో చనిపోయిన వాళ్ళని పెట్టుకుని పాపం వాళ్ళు ఏడుస్తున్నారు, రోధిస్తున్న వాళ్ళు రోధిస్తుంటే వీడేం చేస్తున్నాడు, ఇంకొక అమ్మాయిని తీసుకుని వీడు వెళ్ళి పాపం చేయడానికి పెడుతుంటాడు. ఈ విషయాలన్నీ చూసినటువంటి ఫీనెహాసు గారు కలత చెంది దేవునికి రోషం కలిగిన వాడిగా, మరి ఎవరికి భయపడకుండా, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా లెక్క చేయకుండా దేవునికి భయపడి ఏం చేస్తున్నాడంటే ఈటి తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా అక్కడే పొడిచి చంపుతుంటాడు. ఒక్క పోటుతోనే అక్కడ పురుషుల నుంచి స్త్రీలో నుంచి మళ్ళీ భూమిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం ఆ ఈటను మనం చూస్తాం. ఆ విధంగా చంపినప్పుడు పిల్లల దేవునికి కోపము ఆగిందంట. లేకపోతే ఆ రోజు ఇంకెన్ని వేల మంది చనిపోయేవాళ్ళు. ఒక రోజులోనే ఆ క్షణంలోనే 24,000 మంది చనిపోతే, ఆ రోజు కనుక ఆ ప్రాయశ్చిత్తం చేయకపోతే ఇంకా ఎన్ని వేల మంది చనిపోయేవారు. కాబట్టి ఆ ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు కాబట్టి దేవుడు అతను మెచ్చుకుంటున్నాడు. ఇదిగో నాకున్నటువంటి కోపము, నాకున్నటువంటి రోషము ఫీనెహాసుకు ఉంది అని చెప్పేసి దేవుడు ఫీనెహాసు విషయంలో ఒక నిబంధన చేస్తుంటున్నాడు. దేవుడు ఎవరిని కూడా మరి తక్కువ చేయాలనో, లేకుంటే దేవుడు ఎవరిని కూడా పక్షపాతం చూసి, లేకుంటే అహరోనుకే చేయాలి కదా, లేకుంటే మోషేకే చేయాలి కదా, మరి వాళ్ళు నా బిడ్డలు కదా, ఫీనెహాసును ఎందుకు చేయాలని చెప్పేసి దేవుడు ఆ విధంగా ఆలోచన చేసేటువంటి వాడు కాదు. ఆయన ఎవరైతే ప్రేమిస్తుంటున్నారో, ఆయన ఎవరైతే అనుసరిస్తుంటున్నారో, ఆయన ఎవరైతే మరి ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తున్నారో వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా మరి నిబంధన చేస్తున్నాడు. వారి తరతరాలను ప్రభు దీవిస్తుంటున్నాడు. కాబట్టి పిల్లలు గమనించండి, యవన కాలంలో మనం అందరూ కూడా ఏం చేయాలంటే మన యొక్క శరీరాశలు మనం కంట్రోల్ చేసుకోవాలి. హల్లెలూయా. మనము శరీరాన్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి, మన నోటిని మన కంట్రోల్లో ఉంచుకోవాలి, మన చూపులను మన తలంపులను మన కంట్రోల్లో ఉంచుకుని ప్రభువుకి మనం భయపడాలి. మనుషులకు భయపడట్లేదండి, ఎవరికి భయపడట్లేదు, దేవునికి మనం భయపడాలి. ఎందుకంటే దేవునికి మనం లెక్క అప్పగించాలి కాబట్టి. హల్లెలూయా. మరణం తర్వాత మనం ప్రభువుని మళ్ళీ చూడబోతుంటున్నాం అక్కడ. ఎందుకంటే అక్కడ వేరే ఎవరుండరు. నువ్వు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఎవరు కనిపించారు? ఒక యేసు ప్రభు మాత్రం నీకు కనిపిస్తున్నాడు. ఆయన ఎదురుగా నువ్వు నిలబడుతుంటున్నావు. ఆయన ఎదురుగా నీ పుస్తకం అక్కడ తెరబడుతుంది, నీ గ్రంథం అక్కడ తెరబడుతుంది, నువ్వు చేసిన ప్రతి కార్యం అక్కడ కనిపిస్తుంది. అక్కడ నువ్వు లెక్క అప్పగించాలి. కాబట్టి ఆ ప్రభు దగ్గర మనం భయపడాలి, ఆ వాక్యానికి మనం భయపడాలి, ఆ దేవుని సన్నిధిని మనం భయపడాలి. ఆ విధంగా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు
చేస్తున్నారు. యువతకాల పిల్లరా, ఫీనహాసు వల్ల మనం కూడా రోషం కలిగి ప్రభు యొక్క పనిలో పరిచయంలో మనం ముందుగా ఉండాలని చెప్పేసి ప్రభు యొక్క మేము కోరుతుంటున్నాను. వాడబడిన పిల్లలందరిని బట్టి ప్రభుకు స్తుతిస్తుంటున్నాను. రాబోయేటువంటి దినాలు ఈ విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభు పరిచయంలో వాడబడాలి. ఎందుకంటే చాలా మంది వస్తుంటున్నారు, నాకు సోదరుల గురించి తెలియదు. నాకు తెలిసినప్పుడు ఒక సహోదరుడు అన్న మా ఊరు నుంచి ఒక ఆయన వచ్చారు, ఆయన మీరు చూడండి, మీరు సంఘంలో రమ్మనండి, ప్రభులో నడిపించండి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను బ్రదర్కి కాంటాక్ట్ చేసి మాట్లాడుతూ ఉంటున్నాను. పిల్లలు గమనించండి, దేవుడు ఆల్రెడీ ఆయనకు ఒక పిలుపు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ ఆయనకు ఒక పరిచయం ఇచ్చాడు. దేవుడు ఆల్రెడీ ఆయనలో ఒక ఆసక్తిని ఇచ్చాడు. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే దేవుని బిడ్డలతో మనం కలుసుకుంటుంటామో దేవుడే మాట్లాడుతుంటాడు. ఎవరి ద్వారా ఎవరిని మాట్లాడమనాలి, లేకపోతే నేనే ఫోన్ చేసి అడిగాను, అన్న ఈరోజు ఈ వారం మీరు వాక్యం చెప్పాలని చెప్పేసి వేరే ఎవరు నేను అడగడానికి నాకు ప్రేరణ రాలేదు. పిల్లలు గమనించండి, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే మనం బయలుపరుస్తుంటాడు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నిలబట్టాలో అని తెలుసు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యవనస్తులు మనం అందరూ కూడా ఏం చేయాలంటే దేవునికి భయపడి, దేవునికి సన్నిధిలో మనక మరి యొక్క మార్గాలను సరి చేసుకుని ప్రభువుకు భయపడి మనం ప్రభు కొరకు పనిచేసినట్లయితే ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంటాడు. ఈ ఉదయకాల సమయంలో పిల్లల 2వ అధ్యాయము ప్రకటన 2వ అధ్యాయం 14 ఒక మాట ఉంటుంది. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 14 వచనం ప్రకటన. దీనంతటి కారణం ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి సేవకులు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి మరి భర్తలు కానీ, పిల్లరా మరి ఇంట్లో ఉన్నటువంటి పురుషులందరూ కూడా ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుమా 2వ అధ్యాయం 14 వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పులు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అసలు వాస్తవంగా జరిగింది ఏంటంటే ఇది ఏంటి జరిగింది? వెనకాల మోసం జరిగింది. ఏంటి మోసం? ఇశ్రాయేల్ ప్రజలను జయించాలి, వారిని ఓడించాలి. వీళ్ళ వల్ల కావడం లేదు. ఎవరి వల్ల కావడం లేదు? మిద్యానీయుల వల్ల కావడం లేదు. కాబట్టి బాలాకు అనేటువంటి రాజు బిలామును రప్పించి, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు, వారిని శపించు అని చెప్పేసి అంటే ఆ రోజుల్లో బిలాముకి దేవుడు కృపణించాడు. ఆయన ప్రవక్త వాడబడ్డాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదని జరిగేది. దేవుడు ఆ విధంగా బిలామును వాడుకున్నారు. బాబు శ్రీనివాస్ గారు రేపు పొద్దున్న మీరు లక్షాధికారి అవుతారంటే ఆయన లక్షాధికారి అయిపోయాడు రేపు పొద్దున్నే. అమ్మ లక్ష్మమ్మ రేపు పొద్దున్న చచ్చిపోతుంటే ఆవిడ చనిపోయింది. పిల్లరా ఆ విధంగా ఆయన నోటిలో ఆయన మాటల నుంచి ఒక ప్రవక్తగా బిలామును వాడుకుంటున్నారు. కాబట్టి ఈ బిలాము గురించి తెలిసినటువంటి బాలాకి ఏం చేశాడంటే, రావయ్య బాలాము, నీకు నేను బహుమతులు ఇస్తాను, నీకు నేను మరి గొప్ప గొప్ప కానుకలు ఇస్తాను, రా నా కోసం ఇదిగో ఈ ఇశ్రాయేల్ ప్రజలను శపించు, వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళు తగలడిపోవాలి, వాళ్ళు ఇదైపోవాలని చెప్పేసి వాళ్ళని శపించని చెప్పేసి అని ఆయన తీసుకొస్తే ఈయన వస్తాడు, దేవుడికి వ్యతిరేకంగా వస్తాడు. వచ్చి శపించడానికి ట్రై చేస్తే దేవుడు అంటాడు, లేదు నేను చెప్పేది నువ్వు చెప్పాలి అని చెప్పేసి ఆ శాపమును దేవుడు ఏం చేస్తాడు? దీవెనగా మారుస్తాడు. ఎప్పుడైతే ఆ విధంగా దీవెనగా మారుస్తుంటున్నాడో, ఇదిగో దేవుడు ఆత్మచేత ఆయన దీవెనిస్తాడు, కానీ నేను శపించాలంటే నా వల్ల కావడం లేదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి మరి ఆ బాలాకుకి ఈ బిలాము అనేటువంటి ప్రవక్త ఏం చేస్తాడంటే, ఇదిగో స్త్రీలను తీసుకెళ్ళి మనం ఏం చేయక్కర్లేదు, వాళ్ళు పాడైపోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ స్త్రీలను తీసుకెళ్ళి వాళ్ళని అంటించు, వాళ్ళ పాపం చేసి వాళ్ళ పాపం వాళ్ళు చచ్చిపోతారు, మనం పొట్టకలు మన చంపకలు యుద్ధానికి వెళ్ళక్కర్లేదు. ఆ విధంగా మోసముతోటి ఇదిగో ఈ రాజుకి నేర్పించి ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ ప్రజలకు గురిగా మరి ఇతడు మోసమైనటువంటి విషయాన్ని లేకపోతే ఉపాయాన్ని వాళ్ళకి ఇస్తాడంట. ఆ ఐడియా అతనికి ఇస్తాడు. ఆ విధంగా చేసినప్పుడు వీళ్ళు 24,000 మంది చనిపోవడానికి ఆ ఐడియా కారణమైంది. కాబట్టి ప్రభు అంటున్నాడు అక్కడ, అదిగో ఆ విధంగా బోధ చేసేవాళ్ళు నీలో ఉన్నారు. ఈ రోజున సంఘాల్లో మరి కుటుంబాలు ఇలా బోధ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ మనం గ్రహించే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా. ఏది మంచిది, ఏది చెడ్డది, హల్లెలూయా, అది తెలుసుకోగలిగితే చాలు. వాక్యం అంటది నువ్వు అంతా చూడక్కర్లేదు, మనం వాళ్ళు చూసుకునే కదా. మనం వేరు మంచిదైతే ఆ కొమ్మలు కూడా మంచిగా ఉంటాయి కదండి. మనము వాక్యం చెప్తుంది, రోమన్ పత్రిక మనం చూస్తాం, వేరు పరిశుద్ధమైందంటే కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. కాబట్టి మనము వారి ఫలాలను బట్టి మనం తెలుసుకుంటాం. వాళ్ళు ఎలాంటి వారు అని చెప్పేసి అంటే వారి ఫలాలు, లేకుంటే వారు ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి హిస్టరీ చూసినట్టయితే మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి. కాబట్టి దాన్ని బట్టి మనం వివేచించి వాక్యము సరైందా, లేకపోతే మనం వెళుతున్నటువంటి పరిస్థితి సరైందా అన్ని కూడా గ్రహించుకుని ప్రభువుకి మార్గంలో నడుచుకోవాలని చెప్పేసి ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను.
మరి ఈ యొక్క వాక్యాన్ని ప్రభు మన కొరకు దీవించును గాక. వచ్చి ప్రకటనలు తెలియజేస్తాం. హలో, అందరికీ వందాలండి. నా పేరు వరప్రసాద్. నేను ఇండియా నుంచి మొన్న 20వ తారీఖున వచ్చానండి. మీ అందరికీ తెలుసు, మిమ్మల్ని ఎంతో మిస్ అయ్యి ఉన్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నానండి. ఈరోజు ప్రకటనలు ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మన సంఘంలో ట్రాన్స్పోర్ట్ విషయమై చాలా ఇబ్బంది పడుతున్నానండి. దేవుని కృప వల్ల బ్రదర్ శాస్త్రి గారు రాత్రి చెప్పిన విషయం ఏంటంటే, మనం ఈ నెలలో చిన్న వెహికల్ తీసుకుందాము. ఆయన బ్రదర్ చెప్పిన విషయంలో నాకు బాధ కలిగింది. ఏమన్నారంటే, బ్రదరు మీకు అందరికీ తెలుసు మనందరి శాలరీలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగని బ్రదర్ కూడా మీకు తెలిసిన విషయమే. బ్రదర్ ఏమన్నారంటే, ఈ నెల నేను రెంట్ ఆఫ్ చేసి మిగతాది దేవుని కృప వల్ల మన విశ్వాసాలు ఎవరైనా ఆఫ్ చేస్తే మనం ఈ నెలాఖరికల్లా చిన్న వెహికల్ తీసుకుందామన్నారు. మీకు ఎవరికన్నా దేవుని కృప వల్ల ఆసక్తిగా ఉంటే మీరు ఏదన్నా ట్రాన్స్పోర్ట్ విషయంలో సహాయపడతారు, ప్రార్థన కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు ప్రకటనలు అయితే ఇంతే అండి. దేవుడు దీవించుగాక. ఆమేన్. చెప్పిన విధముగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. సంఘం కొరకు చిన్న వెహికల్ తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నారు పాస్టర్ గారు. ఒక కార్యము సఫలమగులాగున, సకాలంలో ఒక ధనము సమకూర్చలాగున మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కానుకల సమయం అండి. మన వద్దలో ఉన్న సిస్టర్ గారు వచ్చి ఒక చరణము, పల్లవి చరణము పాడవలసింది కోరుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నీతో గండిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలాంచగా మేళ్ళు యోచించగా, కృపతలాంచగా మేళ్ళు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలాంచగా మేళ్ళు యోచించగా, కృపతలాంచగా మేళ్ళు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా. అందరికీ వందనాలు. సిస్టర్ గారికి వందనాలు. అందరు సంఘం అంతా నిలబడి ఉందాం. చివరి ప్రార్థన చేసుకుని పాస్టర్ గారి ఆశీర్వాదంతో శుభ శుక్రవారం ముగించుకుందాం. పాస్టర్ గారు వచ్చినట్లయితే చివరి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. స్తోత్రములు నాయనా. అందరు కళ్ళు మూసుకొని మన దేవుని ఆశీస్సులు పొందుకుందాం. దేవాది దేవ, మా రాజా, మా పరమ తండ్రి, మా రక్షక, మా ఆదరణకర్త, నీకే లేని స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం మా నాయన. ఇదిగో నీ కృప ద్వారా ఇప్పటి వరకు ఎంతో ఘనంగా రాజా ఈ యవనస్తుల కూడికను ప్రభావ మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ, మా రాజా, మీరు తప్ప మాకు ఎవరున్నారయ్యా ప్రభా. రాజా, మేము పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా తండ్రి ప్రభా మాకు మార్గంను చూపించి తండ్రి ప్రభా మమ్మల్ని లేవనెత్తి ఇదిగో నా బిడ్డ ఇలా ఈ రీతిగా నడువని చెప్పి ప్రభా మాకు మార్గదర్శిగా మీరున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ రీతిగా ప్రభా ఇవాళ నీ బిడ్డను ప్రభా రాజా మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మంచి రాజా వర్తమానాన్ని మీరు తెలియజేశారు. ఇదిగో యవన బిడ్డలు ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా బలంగా సన్నిధిలో వాడబడాలి, పరిచయం నిలబడాలని మీరు చూపించిన మహా కనిక్రమణకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇదో ఎన్నో అక్రవసతున్నాయి నా తండ్రి, మీరే సమస్తాన్ని మీరు తీర్చండి అయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నీ కృప గొప్పదయ్యా, నీ కనికరము గొప్ప తండ్రి ప్రభా, నీకు స్తోత్రములు. ఇదిగో పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏదైతే ప్రభా కొరతలు ఉన్నాయో ప్రభా ప్రతి కొరతను మీరు తీసివేయండి ఆయన నీకు స్తోత్రములు. రాజా, ఆశపడిన దాన్ని మీరు రాజా నెరవేర్చే దేవుడవు తండ్రి ప్రభా. ఇదిగో అడిగుడి మీకు ఇవ్వబడిన మీరు చెప్పారే, ఇదిగో నీ సన్నిధిలో రాజా నీ పరిచయం వరకు అడుగుతున్నాము తండ్రి ప్రభా. మీరే ద్వారమును తెరవండి, కావాల్సిన సమస్తాన్ని మీరు ఏర్పాటు చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ రీతిగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి రాజా. పరిచయకు అనేకలు నడిపిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇదిగో నీ సన్నిధికి ఒక్క బిడ్డ నడిపిస్తే అది ఎంత ఆశీర్వాదకరము తండ్రి. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా పని చేయడానికి, నీ రాజ్యం విస్తరణ చేయడానికి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి. నీ మహిమలో ప్రభ నీ సేవకుని మీరు ఇంకనూ బలపరిచి అనేకలకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా నీ బిడ్డను మీరు వాడుకునండి తండ్రి. రాజా, ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి, వారి బిడ్డని ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. మహిమలో సమస్తాన్ని మీరు జరిగించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని పంపించమని అతి త్వరలో రానని యేసయ్య నామమున వేడుకొంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, ఈరోజు మనకి ట్రాన్స్పోర్ట్ ఇచ్చిన బిడ్డలు ప్రభు మెడుగా దీవించిన గాక. వారి పని పాటలు ప్రభు వారికి తోడండి, గొప్ప మేలుతో వారిని దీవించిన గాక. వారి కుటుంబాల్లో సమృద్ధిని ఆశీర్వాదం ప్రభు మండిగా దయచేయను గాక. ఈ సమయంలో గమనించండి, ఇండియా దేశం నుంచి మన కొరకు ఈ కొత్త ఉపకరణాలు మరి సోదరులు తీసుకొచ్చారు. దాన్ని బట్టి వరప్రసాద్ గారికి మరి దీనికి స్పాన్సర్ చేసినటువంటి సోదరు అభిమన్యు గారికి ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు వారి జీవితంలో గొప్ప మేలు దీవెనలు దయచేయను గాక. అదేవిధంగా మరి బైబిళ్ళు నూతనంగా ఎవరికైనా బైబిల్ కావాలంటే కనుక బైబిల్స్ ఉన్నాయి, నూతనంగా బైబిల్స్ తీసుకొచ్చారు. వాటి గురించి కూడా మీకు తెలియజేస్తాం. ఎవరికైనా కావాలంటే సంప్రదించండి, మీకు ఉచితంగా బైబిల్ గ్రంథం ఇవ్వబడుతుంది. అదేవిధంగా మరి ప్రభు మీద వేసుకోవడానికి క్లాత్ ఉంది, దాన్ని కూడా మరి సోదరుల నుంచి తీసుకొచ్చారు. మరి ప్రభు వారి కుటుంబాలని దీవించును గాక. ఆశీర్వాదం చేసుకుందాం. దయచేసి కూడా తలలో ఉంచండి. మన పరమ తండ్రి దేవునికి ప్రేమ, ఆయన కుమారుడు ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ దేవునికి అన్యుని సహవాసము, సమాధానము, కాపుదల ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఎల్లకాలము తోడేండి నడిపించి వర్ధిల్ల చేయును గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. Turn